హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో ఈ వీడియోలో వచ్చేసి నా 4th మంత్ బేబీకి 4th మంత్ ఫోటోషూట్ ప్లాన్ చేస్తున్నాను అనమాట. సో థీమ్ వచ్చేసి రెయిన్ థీమ్ అయితే చూస్ చేసుకున్నాను, ఎందుకంటే ఇప్పుడు గోవాలో ఫుల్ వర్షం అనమాట. సో వర్షం థీమ్ అయితే చూస్ చేసుకున్నాను. సో దానికి ఏమేమి ప్లాన్ చేశాను అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే చిన్న చిన్న బోట్స్ ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాను, అండ్ ఆల్సో వాటర్ డ్రాప్స్ లాగా. సో దానికైతే ఫస్ట్ నేను ఒక చార్ట్ తీసుకున్నాను అనమాట. సో బ్లూ కలర్ చార్టే తీసుకున్నాను. సో బ్లూ కలర్ చార్టే తీసుకున్నాను అనమాట. సో బికాజ్ రెయిన్ కదా, సో బ్లూ కలర్ సెట్ అవుతుందని చెప్పేసి. సో ఫస్ట్ అయితే దీన్ని చిన్న చిన్న లైక్ బాక్స్ క్యూబ్ షేప్లో అయితే కట్ చేసి పెట్టుకుంటాను బోట్స్ ప్రిపేర్ చేయడానికి. సో ఫస్ట్ అయితే కట్ చేసి పెట్టుకునేస్తాను. నేను పేపర్స్ కట్ చేసి పెట్టుకునేస్తాను, చూడండి ఇలాగ చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసి అయితే పెట్టుకునేస్తాను. సో ఈజీ అయిపోతుంది కదా చేయడానికి. సో బోట్స్ కూడా ప్రిపేర్ చేస్తాను అనమాట. సో ఇలా చూసారు కదా, ఇలా చిన్న చిన్న బోట్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. సో ఇదిగోండి బోట్స్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట, ఇలా చిన్న చిన్నగా. సో క్యూట్గా ఉన్నాయి కదా. ఇంకా అయితే వాటర్ డ్రాప్స్ కట్ చేసుకుంటాను. సో ఆల్రెడీ వేస్ట్ అయిపోయిన పేపర్ ఉంటుంది కదా, దాన్ని అసలు వేస్ట్ చేయొద్దండి, బికాజ్ వాటర్ డ్రాప్స్ మనం డ్రా చేసుకోవచ్చు. సో నేనైతే ఫస్ట్ డ్రా చేసి దాని తర్వాత కట్ చేస్తాను అనమాట. సో ప్రాపర్గా వస్తాయి కదా. సో ఇదిగోండి ఇలా అయితే నేను డ్రా చేసుకున్నాను అనమాట. ప్రాపర్గా లేదు, నవ్వుకోండి. సో ఇలా దీన్ని కట్ చేసుకుంటాను డ్రాప్స్ చిన్న చిన్నగా. సో ఇదిగోండి ఇలా చిన్న చిన్న డ్రాప్స్ అయితే కట్ చేసుకునేసాను అనమాట. సో ఇలాగా. సో ఇప్పుడైతే ఈ పార్ట్ అయిపోయింది. సో బోట్స్ డ్రాప్స్ అన్నీ అయిపోయాయి. ఇంకా ప్రిపరేషన్ చూద్దాము. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి నేను కింద ఈ బ్లాంకెట్ అయితే వేస్తున్నాను సాఫ్ట్గా ఉండడం కోసము. ప్లస్ కింద ఫోటోషూట్కి అయితే ఈ వైట్ క్లాత్ యూస్ చేస్తున్నాను అనమాట. సో ఈ వైట్ క్లాత్ చూడండి బాగుంది కదా, ప్లస్ షైనీ కూడా ఉంది. సో బాగా సెట్ అవుతుంది, బ్లూ కలర్ కాబట్టి వైట్ కలర్ కింద వేస్తే బాగా కనిపిస్తుంది అనమాట. సో ఫస్ట్ అయితే కింద బ్లాంకెట్ వేస్తాను, బికాజ్ సాఫ్ట్గా ఉండదు కదా, లేదంటే వాడు ఉన్నాడు ఏడుస్తాడు అనమాట అందుకనేసి. దాని ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇది వేస్తాను అనమాట పైన. అండ్ ప్లస్ దీనిపైన వచ్చేసి మనం ఆల్రెడీ బోట్స్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా. సో బోట్స్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, దీంతో అయితే నేను 4 అని రాయాలనుకుంటున్నాను. లైక్ 4 అనేసి ఒక్కొక్క బోటే పెడతాను అనమాట. సో 4 అని రాసిన తర్వాత డ్రాప్స్ వచ్చేసి అక్కడక్కడ పెడతాను అనమాట. ఇంకా పియానో లాగా అయితే ఒక టాయ్ ఉంది, అదే ఫిట్నెస్ పియానో. సో దాన్ని అయితే ఒక సెట్ లాగా ఉంది కదా, దాన్ని తీసి ఒక పియానో లాగా వాడి కాళ్ళ దగ్గర ప్లస్ రెయిన్బో లాగా దానికే పైన ఒకటి వచ్చింది కదా, అదైతే పెడదామని అనుకుంటున్నాను. సో ఇదన్నమాట నా ప్లాన్. సో మీకైతే వీడియోలో చూపించేస్తాను ఏం చేస్తాను. సో ఇదిగోండి ఇదైతే కాళ్ళ దగ్గర పెడతాను అనమాట పియానో. సో ఇదైతే కాళ్ళ దగ్గర పెడతాను అనమాట పియానో లాగా, బాగా సెట్ అవుతుంది కదా ఆ థీమ్తో. సో ఇది పెడతాను అనమాట. ఇంకోటి వచ్చేసి రెయిన్బో లాగా వచ్చేసి ఇది పెడదాం అనుకుంటున్నాను. సో సెట్ అవుతుంది కదా, ఇది కూడా రెయిన్బో లాగా. సో బాగుంది కూడా చూడటానికి. ఇది వచ్చేసి వాటి టాయ్ అనమాట. సో ఇలా కూడా యూజ్ చేస్తున్నాను నేను. సో ఇలా అనమాట. సో ఇలా మన దగ్గర ఉన్న దాంట్లోనే లైక్ ఏదైనా రెడీ చేసి మళ్ళీ కొత్తగా ఏం మనం తెచ్చి యూజ్ చేయి డబ్బులు ఖర్చు పెట్టిన అవసరం లేదంటే ఇలా సింపుల్గా కూడా మనం బాగా చేసుకోవచ్చు అనమాట ఫోటోషూట్స్. సో మీకు అయితే ఇలా నేను ఐడియా ఇస్తున్నాను కదా, ఈ ఐడియా యూజ్ చేసి మీరు కూడా మీ బేబీ ఫోటోషూట్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే చూపించేస్తాను ఇప్పుడు నేను ఎలా ప్రిపేర్ చేస్తాను ఏంటి అని చెప్పేసి అయితే ఒక వీడియో చూపించేస్తాను. గైస్ చూడండి, ఇదన్నమాట మా ప్రిపరేషన్. నాకు ప్రిపేర్ చేసేటప్పుడు వీడియో తీయడానికి కుదరలేదు. సో అందుకని చెప్పేసి డైరెక్ట్ గా బేబీని పెట్టేసి వీడియో తీసాను అనమాట. సో ఫైనల్ అవుట్పుట్ అయితే లాస్ట్ లో ఫొటోస్ మెన్షన్ చేస్తాను, ఖచ్చితంగా చూసేయండి. సో చూసారు కదా మా చిన్నోడు హ్యాపీనెస్ స్మైల్స్ ఎంత క్యూట్గా ఉన్నాడు కదా. ఇక్కడి వరకు ఎవరైతే వీడియో చూసారో థ్యాంక్ యూ సో మచ్. అండ్ తప్పకుండా లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో ఇవి ఫైనల్ అవుట్పుట్ ఫొటోస్ గైస్.